నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన అంటే సిబిఐ కోర్టుకి ఆయన హాజరవడానికి తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం పర్యటన ఎలా సాగింది, కోర్టులో ఏం జరిగింది, దీని మీద ఆయనకు వ్యతిరేకంగా నిరంతరంగా అలసట లేకుండా అలుపు సులుపు లేకుండా కథనాలు ఉండి వార్చేటువంటి మీడియా ప్రచారాలు ఎలా సాగాయి, వీటి మీద మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముందు ప్రధానంగా ఏంటంటే తన ప్రోగ్రాము షెడ్యూల్ ఒకటి ఆయన రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ మీద వెంటనే ఆ రాత్రికి రాత్రే ఈ రోజు బయలుదేరడం కోసం తన ప్రోగ్రామ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ ని టీడీపీ వర్గాల్లో మొత్తం సర్క్యులేట్ చేసే కింద ఒక 3-4 లైన్లు యాడ్ చేసి ఏమనంటే, దేశం ఒక నేరస్తుడు దేశంలోనే నేను కోర్టుకి ఫలానా టైంకి వస్తాను, ఫలానా టైంకి వెళ్ళిపోతాను అని చెప్పిన నేరస్తుడు అసలు దేశంలోనే ఎవరు లేరు, నేరస్తుడు అని ఆ ప్రోగ్రామ్ షీట్ కింద రాసి దీన్ని సర్క్యులేట్ చేశారు. సో దాన్ని మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు. ఇక ప్రోగ్రామ్ కి బయలుదేరిన తర్వాత ఆయన బేగంపేట ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఎక్కడ నుంచి అంటే అనేక ప్రాంతాల నుంచి ఆ అభిమానులందరూ కూడా తరలి వచ్చారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులందరూ తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి అటు కుక్కట్పల్లి ఏంటి, బిహెచ్ఎల్ అంటే హైదరాబాద్ లో పొద్దున్నే విపరీతమైనటువంటి చలి మంచు అయినా కూడా ఉదయాన్నే బైక్స్ మీద ద్విచక్ర వాహనాల మీద బేగంపేట ఎయిర్పోర్ట్ కి వీళ్ళంతా కూడా వచ్చి ఎప్పటి నుంచో ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఈయన కొంతమంది ఏమో లోటస్ పాండ దగ్గర ఆయన ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది సిబిఐ కోర్టు దగ్గర ఉన్నారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా కిక్కిరిసిపోయింది. దీని మీద ఈ జరిగినటువంటి ప్రచారం, వాళ్ళ టైటిల్స్, వాళ్ళ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏంటంటే 1-2 చదువుతా నేను. వైసీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్, వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు తోపులాట, తాను వస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వీళ్ళందరినీ సమీకరించి డొమ్మా కొట్టేటువంటి ఎత్తుగడంటే ఇది జగన్మోహన్ రెడ్డిది. ఇది వీళ్ళు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటా వచ్చారు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రకమైనటువంటి జనాలు రావడం అనేటువంటిది, ఆయన అభిమానులు పెద్ద మొత్తంలో రావటం, దానికి తెలంగాణ కూడా మినహాయింపు కాదు అనేది గతంలోనూ చూసాము, ప్రస్తుతం కూడా అదే ప్రూవ్ అయింది. ఇది ఇలా ఉంటే దీనికి ఇక వీళ్ళ యొక్క విశ్లేషణలు, ఆయన సిబిఐ కోర్టుకి వెళ్ళడానికి ముందే అసలు ఎందుకు వస్తున్నాడు ఏమిటి అనేది కనీసం మాత్రం దానికి సంబంధించినటువంటి ఒక లీగల్ నాలెడ్జ్ లేకపోతే కనీసం సమాచారం అన్నా తీసుకోవాలి బాధ్యత కలిగినటువంటి ఛానల్స్. అదేమీ లేకుండా ఆ పాత హిస్టరీ అంతా మొత్తం తిరగేసేసి దాని మీద సిబిఐ న్యాయమూర్తి రఘురామ్ ముందు ఇంతవరకు ఆయన రఘురామ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. 130 డిశ్చార్జ్ పిటిషన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత విచారణకి హాజరవుతున్నాడు. 13 ఏళ్ల నాటి కేసు ఇది, 11 కేసుల్లో విచారణ అని ఇలా వీళ్ళకి ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు మొత్తం గాలి పోగేసేసి అంతా మాట్లాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరైంది దేనికోసం అని చెప్పానంటే, అంతకుముందు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఆయన అనుమతి కోరినప్పుడు అప్పుడు సిబిఐ కోర్టు కోరింది ఏంటంటే, సరే మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాలి, ఎందుకంటే వాళ్ళకి రికార్డెడ్ గా అది ఇట్ ఈస్ అ ప్రొసీజర్. అది ఆ ప్రొసీజరల్ దీంట్లో న్యాయమూర్తి అనుమతి ఇవ్వటం, దాని ప్రకారంగా ఈయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత దానికి ఒక ఇది కూడా పెట్టారు, పర్టికులర్ డేట్ అని కాకుండా నవంబర్ 21వ తారీఖు లోపు మీరు ఒకసారి హాజరు కావాలి, అది ఆన్ రికార్డు దానికోసం అని చెప్పని అన్నారు. సో అందుకని ఒక రోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఇది అసలు ఆయన బయలుదేరింది, అంతే తప్ప అక్కడ ఏదో సినిమాల్లో చూపించినట్టు వీళ్ళు ఊహించేసుకొని కేసుల విచారణ, ప్రాసిక్యూషన్, యువర్ ఆనర్ అది ఇది అనుకోవటం, ఇదంతా వీళ్ళు గాలి పోగేసేసుకుని చాలా హడావుడి హంగామా చేశారు. ఇక షెడ్యూల్ కి సంబంధించి వాళ్ళు అన్నది ఏంటి, టైం ఈయనే నిర్ణయించుకుంటాడా, ఈయనే బయటకు వస్తాడా అని చెప్పన్నారు. నిజానికి షెడ్యూల్ ఎంత ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ గా జరిగిందంటే 9 గంటలకి యాజ్ పర్ షెడ్యూల్ ఇదంతా కూడా ఎక్కడా షెడ్యూల్లో తేడా రాలా. అంతమంది జనాభిమానాలు ఉన్నా వాళ్ళందరినీ పలకరించిన 9 గంటలకి తాడేపల్లిలో బయలుదేరాడు ఆయన, 9:40 గన్నవరం వెళ్ళాడు, 10 గంటలకల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అయ్యాడు, 10:45కి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చాడు, 11 గంటలకి
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకి బయలుదేరాడు. 11:30 కల్లా నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన అటెండ్ అయ్యాడు. అక్కడ ఏం జరిగింది, వీళ్ళు అక్కడ ఈయన పెట్టినటువంటి స్కెడ్యూల్ టైం ఏంటంటే 11:30 ఈయన డిసైడ్ చేసుకుంటాడా అని చెప్పన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కేవలం కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత 3 నిమిషాల్లో 3 నిమిషాలు 5 నిమిషాలు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే కేవలం 3-4 నిమిషాల్లోనే ఆయన లోపలికి వెళ్ళడం, ఆ రిజిస్టర్లో సంతకం పెట్టించుకోవడం, న్యాయమూర్తి ఎదురుగా ఆయన వచ్చినట్టుగా, ఆ తర్వాత బయటకు వచ్చేసాడు. ఇది జరిగింది. వెళ్ళిన పర్పస్ కూడా అంతే తప్ప అదేదో కేసు విచారణ దాని మీద వాయిదా అదంతా ఆ ప్రాసెస్ అంతా వేరది. బట్ ఏంటంటే ఫిజికల్ అటెండెన్స్ కోసం అని చెప్పని పిలిచారు. 3-4 నిమిషాల్లోనే ఆయన బయటికి వచ్చేసినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు ఎవరు ఫూల్స్ అయ్యారు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా చేసి ఒక కేసుల్లో నిందితుడిని పట్టుకొని నేరస్తుడు అని చెప్పని పదే ఎలా మాట్లాడతారు అనేక సార్లు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కూడా క్రిమినల్స్ గొడ్డలి పోటు అని ఈయన మాట్లాడతాడు. వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది వీళ్ళ వ్యవహార శైలి. సో ఈ రోజు ప్రోగ్రామ్ లో అక్కడ కోర్టులో జరిగింది కేవలం ఇంతే. వెళ్ళటం, సంతకాలు పెట్టించుకున్నారు, మొహం చూశాడు, ఈయన బయటకు వచ్చేసాడు. ఇది జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి యాజ్ పర్ స్కెడ్యూల్ మళ్ళీ అక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్ళారు. లోటస్ పాండ్ నుంచి మళ్ళీ యాజ్ పర్ స్కెడ్యూల్ అక్కడ ఆయన డొమెస్టిక్ ఇష్యూస్ అన్ని మదర్తో వాళ్ళతో చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అదే ఫ్లైట్ లో ఆయన బెంగళూరు చేరుకున్నాడు. అంటే స్కెడ్యూల్ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారో దాని ప్రకారంగా పక్కాగా పర్ఫెక్ట్ గా జరిగిపోయింది. ఈ లోపు అత్యుత్సాహం ప్రదర్శించి దీనికి పలవలు సృష్టించి పోలీసులకి వీళ్ళకి తోపులాటని అదని ఇదని, నిజానికి చెప్పాలంటే హైదరాబాద్ పోలీసులు చాలా అత్యద్భుతంగా ఎంటైర్ ప్రోగ్రామ్ ని చాలా స్మూత్ గా ట్యాకిల్ చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించిన కార్యకర్తలు కూడా చాలా డిసిప్లిన్డ్ గానే వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని దీన్ని ప్రదర్శించారు తప్ప కేవలం వీళ్ళ అత్యుత్సాహంతో చేసినటువంటి వార్తలు తప్ప మరొకటి కాదు. సో మొత్తంగా ఈ ప్రోగ్రామ్ లో జరిగింది ఇది. యాజ్ అనుకున్న స్కెడ్యూల్ ప్రకారంగా అనుకున్నట్టుగా రావటం, కోర్టుకి వెళ్ళడం, వెళ్ళిపోవడం, ఇది జరిగింది. పాప ఈలోపు ఎన్ని చెత్తంతా పలవలు సృష్టించేదని ఇదని రాసి ఫూల్స్ అయింది ఎవరనేది మీరు డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.